జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారు కుటుంబాల దత్తతపై 2 రోజుల్లో నీడ్ అసెస్మెంట్ సర్వే పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పులివెందుల జెడ్పీటీసీని గెలుచుకుని రావాలని పిలుపు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. ఆగస్టు 19న ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన సంఘ నాయకులు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను 2 రోజులుగా పూర్తి చేసి ఆదేశించారు. బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు, జిల్లాలో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. బంగారు కుటుంబాలకు సంబంధించిన అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శుల ద్వారా కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసెస్మెంట్ సర్వే ప్రక్రియను 2 రోజులుగా పూర్తి చేయాలని సిఎస్ విజయానంద జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర P4 కు సంబంధించి ఇప్పటికే సీఎం స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని, కావున దీనిపై ఎలాంటి సందేహాలకు అవకాశం లేదని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని, తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఇతర 40 మంది నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ హయాంలోని పులివెందులకు కృష్ణా జిల్లాలో అందించి పంటలను కాపాడామన్నారు. ఇప్పుడు జెడ్పీటీసీని గెలుచుకురండి, పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి జగన్ చేయని విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలను జనంలోకి తీసుకెళ్లాలన్నారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తోంది. ఉదయం నుంచే భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు వరలక్ష్మీదేవి వ్రతంతో శ్రావణ శుక్రవారం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ నుంచి అమ్మవారి అంతరాలయం వరకు భక్తులు క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు. కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో అలంకరించారు. తెల్లవారుజాము నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను భక్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరుస్తున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండి మధ్యలో అమ్మవారి నామస్మరణ చేస్తూ దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం నాడు వరలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తున్న జగన్మాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారో, నేడు వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం ద్వారా మహిళలకు సౌభాగ్యాలు ప్రసాదించడంతో అష్టైశ్వర్యాలు, సకల శుభాలు సిద్ధిస్తాయని తెలిపారు. చేయడానికి ముందు నిన్న సాయంత్రం మా వైదిక సిబ్బంది వారందరూ కూడా ఉదక శాంతి చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని, అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం 9:30 నుంచి శ్రీ వరలక్ష్మీదేవి అలంకరణతోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. మనకి చివరి రోజు అంటే 10వ తారీఖున
సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని ముగియడం అనేది జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే 500 కానీ 200 300 కానీ 100 కానీ ఏ టికెట్ తీసుకోకుండా భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా చేశారని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు సాధించేందుకు ఈ నెల 19వ తేదీన అలంకార్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 19న విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 2007లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారన్నారు. కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పటికీ సంక్షేమ బోర్డు నుండి నష్టపరిహారాలు ఇవ్వడం లేదన్నారు. సహజ మరణం చెందిన కార్మికుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డులో చేరిన ప్రతి కార్మికుడికి బ్రతుకున్నంత కాలం కొనసాగించాలని, మహిళా కార్మికులకు ప్రసూతి అలవెన్స్ 50,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికుడికి ఇచ్చిన కార్డు ద్వారా కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని, సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల 19వ తారీఖున ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోర్డు అమలుకి కృషి చేయాలని చెప్పేసి ఐఎఫ్టియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 176 రకాల హామీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ప్రకటించింది. ఈ సూపర్ 6 అమలు జరుపుతారని చెప్పేసి గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకంలో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, అట్లాగే ఆ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కార్మికులు జమ చేసినటువంటి 3,000 కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమ చేసి కార్మికులు మరణించిన లేదా కార్మికుల కుటుంబాలకి విద్యా వైద్యంకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక సమీక్ష కానీ, మరణించినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా కానీ, అలాగే కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కానీ ఏ ఒక్క అంశం కూడా కార్మిక శాఖ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటికి పైగా భవన నిర్మాణ రంగంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భవన నిర్మాణ రంగం అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. ఈ సంక్షేమ బోర్డు 1996లో ఏర్పడితే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2007లో ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు సంక్షేమ బోర్డులో కార్మికులు కార్డు జమ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు. జి హరికృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ రోజున భవన నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. 2007 మే 1వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి దాదాపుగా ఒక 12 ఏళ్ల పర్యాయం మాత్రం కార్మికులకి చచ్చిపోతే తప్ప బతికుండగా మాత్రం అనుభవించే ఫలాలు అయితే, సంక్షేమ పథకాలు అయితే దాంట్లో నుంచి అమలు చేయలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నవరత్నాల శాఖ అడ్డం పెట్టి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు
కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కానీ ప్రతి ఎంపీకి కానీ ప్రతి మినిస్టర్కి కానీ కూడా ఇంత పత్రాలు ఇచ్చిన సందర్భాల్లో ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కానీ రాష్ట్రాభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున మేము చెప్పేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది 35 లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 రకాల వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయడానికైనా నిలబెట్టడానికైనా సరే భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము ఆల్రెడీ కార్మిక సంక్షేమ ప్రభుత్వం మాది, మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఉచితంగా ఇస్తాము, అట్లాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల మీద జాలి కలిగి భవన నిర్మాణ కార్మికులను ఎంటేసుకొని ఇసుక మీద పాదయాత్ర చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలోనే ₹1 కోటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి విరాళం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటివరకు కూడా భవన నిర్మాణ కార్మికులు ఊసే ఎత్తన పరిస్థితి. ప్రజా దర్బారు పెట్టారని చెప్పి ప్రజా దర్బారు కాడికి 5-6 సార్లు వెళ్తే అక్కడ కనీసం స్పందించే నాదులే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరికి వచ్చి మీ బాధలు చెప్పుకోమన్నారు. అక్కడికి వెళ్ళి 2 సార్లు ఇంత పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు కనపడలేదు మాకు. అట్లాగే జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో వింతపత్రం ఇవ్వమన్నారు, అక్కడ కూడా వింతపత్రం ఇచ్చాము, అక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అట్లాగే కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని, పేదలకు అండగా నిలబడేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్రణాళిక ప్రకారం పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏరియాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ఇతరు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి ఎంతో అభివృద్ధి చేసిన పేరు చంద్రబాబుకు ఉండటంతో ధనవంతుల వ్యాపారవేత్తలు P4 కు సహకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు అంటేనే ఒక రోల్ మోడల్. ఆయన హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఆయన విజయవాడ నగరంలో రాజధానికి అనౌన్స్ చేసి రైతులను సమీకరించి 33,000 ఎకరాలు ₹1 ఖర్చు లేకుండా సాధించి ఈ రోజున రాజధాని కడతా ఉన్నారు. దానికి తోడు ఈసారి P4 అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలాది మంది పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, అనేకమైన మార్గదర్శకులు కూడా సమీకరించే మార్గదర్శకులు అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళు, ప్రత్యేకంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యపరిచి మేము కూడా ఇలాంటి స్థితికి వచ్చాము కాబట్టి మన చేతుల మీద కొందరినైనా పేదవాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆలోచనని అందిపుచ్చుకొని ఇవాళ లక్షలాది కుటుంబాలకి సహాయాలు అందించే స్థితికి వచ్చిందంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ప్రభావం చూస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అనేక మంది రోజు రిజిస్టర్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక కంపెనీ ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా P4లో భాగస్వామ్యం తీసుకోవాలనుకున్నాను, నేను కొందరు పేదవారికి సహాయం చేయాలనుకున్నాను, దానికి మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసి అడిగారంటే, నా స్థాయికి నన్ను అడిగారంటే చంద్రబాబు గారికి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమం పెట్టి నాకు తెలిసి 3 నెలలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పడం జరిగింది. రేపు 15వ తారీఖు దాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మరి నా బోటి వాడికే కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయంటే ఆయన స్థాయిలో కొన్ని లక్షల మంది ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ సహాయం అందించడం జరుగుతూ ఉంది.
ఇవాళ ఆయన ఆలోచన, ఆ సహాయం అందించే వ్యక్తులు చంద్రబాబు గారి ఆలోచనను గౌరవించి, చంద్రబాబు గారు ఏ పని చేసినా 10 మందికి మంచి జరిగే పని చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి నిన్న విజయవాడ నోవాటెల్లో కార్యక్రమం జరిగితే అనేక మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ముందుకొచ్చి మేము సహాయం చేస్తాం, కనీసం ఒక కుటుంబాన్నైనా మేము పేదల నుంచి బయట తీసుకొస్తామని చెప్పి శపథం చేస్తూ ఉన్నారంటే, ఒక పేరు అది నాకు గుర్తులేదు కానీ ఒక మున్సిపల్లో పనిచేసే ఒక కార్మికురాలు తనకి ఆ దగ్గరలో ఒక ముసలమ్మ దిక్కు లేకుండా పడి ఉంటే మనసు మీద ఆవిడ చేరదీసి చంద్రబాబు గారు చెప్పిన P4 నేను గుర్తుపెట్టుకుని నేను తినే దాంట్లో ఈ తల్లికి అన్నం పెడతాను, నా తల్లిలాగా చూసుకుంటాను, ఆవిడ కడతేరే వరకు కూడా ఆవిడ నా తల్లిలాగా చూసుకుంటా అని చెప్పి ముందుకు వచ్చి దానికి ఉదాహరణ చంద్రబాబు గారి యొక్క ఆలోచన అని చెప్పిందంటే అది ఎంతమందిలో ప్రభావితం చేసిందో మనం గుర్తుంచుకోవాలి. ఊరికనే అధికారం రాగానే ఎక్కడెక్కడ డబ్బులు దొరుకుతాయి, దేంట్లో చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా కుటుంబాలకు వేలాది ఎకరాలు దాఖలు చేసిన సందర్భం 2004, 2014 మధ్య జరిగిన విషయాలు. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పలుగా డబ్బులు లంచాలు తీసుకుని, కమిషన్లు తీసుకుని పేదవారి జీవితాలను పణంగా పెట్టి అనేక మంది జీవితాలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అనేక మంది పేదవారిని పైకి తీసుకుని చేసి ఆలోచన చేసిన చంద్రబాబు గారిని ఒక్కసారి ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలించి ఏది మంచి విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. 2వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే సుపరిపాలన మీద డివిజన్ పర్యటనకు ఇచ్చేసిన గద్దే రామ్మోహన్ గారు, అలాగే మా 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 2 నిరుపేద కుటుంబాలకి వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు స్వయం శక్తితో పనిచేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఒక అప్పారావు గారు అనే వ్యక్తికి ఒక ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగిందండి. అట్లాగే కుమర్ బజార్లో ఉన్నటువంటి ఒక ఆమెగారికి కూడా ఒక టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దే రామ్మోహన్ గారు సొంత నిధులతో 50,000 రూపాయలు పెట్టి ఈ యొక్క 2 బళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాగే మా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, అన్నిటి మీద కూడా త్వరలో కొన్ని శంకుస్థాపనలు కూడా ఉన్నాయండి. అన్ని కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో భారతీయుల చేత భారతీయుల కోసం ప్రారంభించిందని బ్యాంకు విజయవాడ రీజనల్ హెడ్ పి సతీష్ బాబు తెలిపారు. తరతరాలుగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. దేశం మొత్తం మీద 4,500 శాఖలతో ఆధునిక సాంకేతికత పరంగా, పథకాల పరంగా గ్రామీణ ప్రజానికానికి చేరువగా ఉంటూ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉంటూ సేవలందిస్తోందని చెప్పారు. సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించడం, క్రెడిట్ కార్డ్స్ ప్రారంభించడం, వివిధ పాలసీలు తీసుకురావడంతో అగ్రగామిగా ఉంటూ మొట్టమొదటి స్వదేశీ బ్యాంకుగా పేరొందిందన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సొరాబ్జీ నిసైర్వాన్షీ పోచ్ఖాన్వాలా 144వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ మహానాడు రోడ్ సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించారు. బ్యాంకుకు రేపు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. బ్యాంక్ రీజనల్ హెడ్ పి సతీష్ బాబు, ఇతర అధికారులు సొరాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రీజనల్ హెడ్ పి సతీష్ మాట్లాడుతూ సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించడం, క్రెడిట్ కార్డ్స్ ప్రారంభించడం, వివిధ పాలసీలు తీసుకురావడంలో అగ్రగామిగా ఉంటూ మొట్టమొదటిసారి స్వదేశీ బ్యాంకుగా పేరొందిందన్నారు. 2024-2025 వార్షిక సంవత్సరానికి బ్యాంకు 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని దాటిందని, 1,100 కోట్ల లాభాలు గడించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోందని చెప్పారు. ఏపీలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం రీజనల్ కార్యాలయాలు 135 శాఖల ద్వారా ప్రజలకు చేరువైందన్నారు. దాని ద్వారా ఇన్సూరెన్స్ సేవలను కూడా అంటే ఒక బకెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కింద మేము అందిస్తున్నాం. అన్ని రంగాల పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈకి, ముఖ్యంగా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఏ రకంగా అయితే మన గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తున్నారో మేము ఆ సంస్థలన్నింటికీ వివిధ రుణాలు అందిస్తూ, ఎస్పెషలీ మన రీటైల్ రంగంలో అయితే మహిళలకు మొదటి స్థానం కల్పిస్తూ, వాళ్ళకి ఇంపార్టెన్స్ కల్పిస్తూ, ఉమెన్ రిప్రజెంటేషన్ అని ఉండాలని చెప్పేసి సెంట్ గృహలక్ష్మి అనే స్కీమ్ ద్వారా లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. మొత్తం బ్యాంక్స్తో పోలిస్తే మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. అదేవిధంగా ఎంఎస్ఎంఈ మైక్రో ఎంటర్ప్రైజెస్లో చూస్తే ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటారో ఎంఎస్ఎంఈస్లో వాళ్ళ గురించి స్పెషల్ స్కీమ్స్, ప్రొఫెషనల్స్కి అంటే చార్టెడ్ అకౌంటెంట్స్కి, సిఎస్సి, ఐసిడబ్ల్యూఏ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ స్కీమ్ కింద స్కీమాటిక్ లెండింగ్ చేస్తూ, అగ్రికల్చర్లో కూడా ఎక్కడ మేము తగ్గకుండా ప్రతి రంగంలోనూ పౌల్ట్రీ అయితేనేమి, సికేసిసి, తర్వాత ఫిషరీస్, ప్రతి రంగంలోనూ మేము ప్రజలకి లోన్లు అందిస్తూ ఈరోజు ఎంతో గర్వంగా 144వ జయంతి మేము జరుపుకుంటున్నాము. దానికి మా కస్టమర్లందరికీ, మా స్టాఫ్కి, ప్రెస్కి విచ్చేసి మీరు మా కవర్ చేస్తున్న దాన్ని బట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా స్థాపకుల ఆశయాలను కొనసాగిస్తూ మేము ఇంకా చెరువులకు ప్రజల సేవలు అందించడానికి ముందుంటామని చెప్పి. నియంతృత్వ పోకడలతో అన్యాయంగా అధికారంలోకి రావాలన్న కుట్రలో భాగమే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ మోదీ చేతిలో కీలుబొమ్మలో మారిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ లేకపోవడంతో ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసి అధికారంలో రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ కారణంగా 15 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లు కోల్పోయారని, 45 లక్షల ఓట్లు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. సర్ అనేది స్వాతంత్రం అనంతరం వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీన్ని అమలు చేయడం సరికాదని అన్నారు. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళు అంతా బంగ్లాదేశీయులుగా ముద్ర వేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ మోడీ, అమిత్ షా చేతిలో తోలుబొమ్మల మారిందని విమర్శించారు. మరొక 45 లక్షల మంది ఓట్లు త్రిశంగ స్వర్గంలో ఉన్నాయి, ఉంటాయో పోతాయో తెలియదు. ఈరోజు ఈ సర్ అనేటువంటి సిస్టమ్ రేపు పొద్దున దేశం అంతా అమలు జరుపుతామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సర్ అనేది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి దేశంలో ఓటరు నేను ఓటర్నే, నాకు ఓటు ఇవ్వండి అని తనను తాను రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ఓటర్ మీద పెట్టారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైంది, నిరంకుశమైనటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హైజాక్ తీసుకొని వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఇప్పటిదాకా పౌరులకు ఏదైనా ఒక హక్కు ఉందంటే ఒకే ఒక హక్కు, అది ఓటు హక్కు. ఇక మిగతా ఏ హక్కులు లేవు, దాదాపు అన్ని హక్కులు హరించేశారు. ఇప్పుడు ఈ ఓటు హక్కును కూడా తీసుకురారు. వలసలు పోయిన వాళ్ళు కావచ్చు, లేదా మైనార్టీలు కావచ్చు, లేదా బీజేపీ వ్యతిరేకులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాట కాదన్నటువంటి వాళ్ళకి నీ పుట్టినతేదీ సర్టిఫికేట్ తీసుకురా, నీ తల్లిదండ్రుల ఆలుమాలు తీసుకునిరా, వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఇవన్నీ దేశంలో ఎవరికైనా సాధ్యం అవుతుందని అడుగుతున్నాను. అమిత్ షా, మోడీ అయినా వాళ్ళ పూర్వీకుల వివరాలు డాక్యుమెంటరీలు ఇవ్వగలరా అని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా బంగ్లాదేశ్, ఇది ఎక్కడిది? ఇది అసలు అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండేటువంటి అవసరం ఇది ఉంది, హక్కు ఉందని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడితే వాళ్ళంతా బంగ్లాదేశ్లో అవుతారా? ఇది ఎక్కడ గౌరవం? ఇది ఇందువలన ఈరోజు ఎన్నికల కమిషను పప్పెట్లాగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ పప్పెట్లాగా మారిపోయింది. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం దేశంలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి మీరు ఓట్లు చేయాలండి అని క్యాంపెయిన్ చేసి ఫ్లెక్సీలు పెట్టి, బోర్డులు పెట్టి, ఇల్లులు తిరిగి అందరినీ ఓట్లు చేర్పించారు. కొత్త ఓటర్లని ప్రోత్సహించి మరీ చేర్పించారు. ఈరోజు మోడీ గెలుస్తారని ఎన్నికల్లో దెబ్బతిన్నాడు, మళ్ళా రేపు పోతాడు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు పోతాడని. ఏదో రకంగా అధికారాన్ని అడ్డమైన గడ్డి కరిసైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు మొత్తం ఎన్నికల సిస్టమ్ మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిందని బీజేపీ చేతిలో పావులాగా, వాళ్ళ చేతిలో పనిముట్టులాగా మార్చేశారు. ఎన్నికల కమిషన్ని నియమించే వ్యవస్థను దెబ్బతీశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు కొనటం, అక్రమాలకి పాల్పడటం చూసాం. ఇప్పుడు అసలు ఎన్నికల్లో ఓటు లేకుండానే చేయటం, అది కూడా కింది స్థాయిలో కాదు పై స్థాయిలోనే వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషనే చేస్తూ ఉంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని
5 నెలల కాలంలోనే ఓటర్ లిస్టులో తొలగించారంటే ఇది బీహార్కి పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్తో మొదలుకొని దేశమంతా రేపు రాబోయే కాలంలో జరిగేది అదే. అంటే బీజేపీ గెలవాలి, బీజేపీతో ఉన్నవాళ్లే గెలవాలి, మిగతా వాళ్ళు గెలవటానికి వీలు లేకుండా అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. దీని మీద పార్లమెంటులో చర్చించడానికి వీలు లేకుండా కోర్టులో ఉందని అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ రోజున న్యాయ వ్యవస్థ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇది బీహార్ సమస్య కాదు, దేశవ్యాప్తమైన సమస్య. ఎన్నికలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, పార్లమెంట్ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యం మాత్రం ఉండదు. ఇదే ఒక నయా ఫాసిజం, నూతన పద్ధతిలో నిరంకుశత్వాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు స్పందించాలి. అందుకు దీన్ని ఒక రాజకీయ వ్యవస్థని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఉమ్మడి ఉద్యమంగా అందరూ కూడా పనిచేయాలని సిపిఎం ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపించాం. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, వామపక్షవాదులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ రోజున ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎంఐఆర్ మోడీ ఇంటెన్షనల్ రివిజన్ తప్ప స్పెషల్ అని పేరు పెట్టారు. కానీ దానికి ముందు అమిత్ షాని కానీ మోడీ పేరు కానీ చేర్చుంటే ఇంకా బాగుండేదేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం మంటగలిసిపోయేటువంటి తరుణంలో ఈ బీజేపీ కానీ మోడీ అమిత్ షాలు కానీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు అత్యంత జుగుప్సాకరమైనటువంటిది. ఈరోజే పత్రికల్లో వస్తూ ఉంది, కర్ణాటకలో 1,00,000 ఓట్లు పైగా దొంగ ఓట్లు చేర్పించారని చెప్పనని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన మొత్తం పవర్ ప్రజెంటేషన్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని ఎక్కడా కూడా మోడీ అధికారానికి వచ్చాడు అని అంటే దొంగ ఓట్ల ద్వారా అన్నా కావాలి, లేదా ఇంటెన్షనల్ రివిజన్ ద్వారా అన్నా మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పనేటువంటి కుట్ర కుతంత్రాలతో ఈరోజు మోడీ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు సిపిఎం చేస్తూ ఉన్నటువంటి వాయిస్తో గొంతు కలపాలి. సిపిఎం చేస్తూ ఉన్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పనని ఈ సందర్భంగా మోడీ అమిత్ షాల్ని ఈ విధానాన్ని తిప్పికొట్టాల్సిందిగా దేశ ప్రజానీకానికి, ప్రజాస్వామ్యవాదులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగారు కుటుంబాల దత్తతపై 2 రోజుల్లో నీడ్ అసెస్మెంట్ సర్వే పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పులివెందుల జెడ్పీటీసీని గెలుచుకుని రావాలని పిలుపు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. ఆగస్టు 19న ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన సంఘ నాయకులు. ఇది ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.